గుంపు సన్నాసుడు 2 రోజుల క్రితం అమెరికాలో అడుగుపెట్టిండు లేదో నిష్ఠ దరిద్రం పట్టుకొని స్టాక్ మార్కెట్ మొత్తం కుప్పకూలిపోయింది. అలా ఈ సన్నాసుడు గతంలో మరి ఎన్ఆర్ఐ ని చాలా దారుణంగా కించపరిచిండు. ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద దాని మీనింగ్ నే మార్చేసి చాలా ఘోరాతి ఘోరంగా మమ్మల్ని అవమానించింది. అయినా గానీ మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని మా కాళ్ళ దగ్గరికి వస్తుందో నాకైతే అర్థమవుతుంది. సిగ్గు శరం ఉన్న మనిషి అయితే గిట ఇలాంటి పనులు చేయడు. గతంలో ఎన్ఆర్ఐలు అంటే కేవలం బాత్రూమ్లు క్లీన్ చేసేటోళ్ళు, లేకపోతే రెస్టారెంట్లలో బాసన్లు క్లీన్ చేసేటోళ్ళు అని చెప్పేసి సంబోధించినటువంటి లుచ్చా రండగాడు ఇలా మా దగ్గరికి వచ్చి మా కాళ్ళు పట్టుకుంటుండు. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలంట మేము. మరి సన్నాసోడా ఈ తెలుగు ఆనాడేమైంది నీకు? ఎందుకు మమ్మల్ని అవమానించినావు? బుద్ధి లేదా? అప్పుడు జ్ఞానం లేదా? నోటికి కంట్రోల్ లేదా? ఏది పడుతుంది మాట్లాడేనా? ఇలా ఈ సన్నాసోని వెనకాల ఒక్కడంటే ఒక నికార్సైన తెలంగాణ వాది కూడా కనిపిస్తున్నాడు. ఈ సన్నాసం వెనకాల 99% మంది టీడీపీ ఆంధ్ర భజన బ్యాచ్ తప్ప ఒక్కడంటే ఒక్కడు కూడా నికార్సైన తెలంగాణ వాది లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈ సన్నాసం వెనకాల అమెరికాలో కనిపిస్తలేరు. ఎందుకు కనిపిస్తలేరు అంటే ఈ సన్నాసం వెనకాల తిరిగితే వీళ్ళలాగానే దొంగలని చెప్పేసి వాళ్ళని కూడా అంటారని చెప్పేసి భయపడుతుంది. ఎవరు వస్తలేరు, బతిమలాడుతున్నారు. నీకు ఫ్రీగా లంచ్ పెడతాము, నీకు ఫ్రీగా మందు పోస్తాము అని చిల్లర మల్లర ప్రయత్నాలు అన్ని చేసినా కూడా వాళ్ళ ముఖం మీద ఉంచుతున్నారు తప్ప ఈ సన్నాసాన్ని కలవడానికి గానీ చూడడానికి గానీ ఒక్క తెలంగాణ వాదైతే వస్తలేడు. మేము గమనించాం. అది ఉన్న మాట చెప్తున్నాం. ఎట్లా పడితే అట్లా మాట్లాడండి, ఇలా పెట్టుబడుల కోసం మళ్ళీ మా వెనకాల తిరుగుతున్నాడు. నీ ముఖానికి నీకు ఒక ఇన్వెస్ట్మెంట్ ఎకో సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది, ఎట్లా ఇన్వెస్ట్మెంట్స్ ని పుల్ చేయాలి అని చెప్పేసి తెలివి లేదు. దావోస్ గిట్లనే దబా అనుకుంటూ ఉరికినావు ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ నెలనే. పేరు కోసం అంతే అంట, వీడియోలు ఫోటోల కోసం తప్ప నిఖార్సుగా ఒక ఇన్వెస్టర్ ని ఒప్పించి మెప్పించి ఒక పెట్టుబడిని తీసుకురావాలంటే ఎంత కష్టమనికి మనకు తెలుసా సన్నాసోడా? నీకు అసలు ఇంగ్లీష్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళను ఎగతాలు చేస్తావు, లేకపోతే దుమ్మెత్తి పోస్తావు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా నీ ఎమ్మెల్యేలతో బూతులు మాట్లాడిస్తావు అసెంబ్లీలో. ఎట్లా వస్తాయి ఇక పెట్టుబడులు రమ్మంటే? ఎందుకు పెడతారు? అందరిని అవమానించినావు నీ నోటితోని, నీ చిల్లర నోటితోని అందరిని అవమానించినావు. ఇప్పటికైనా యాద్ పెట్టుకో, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. ఎట్లా పడితే అట్లా మాట్లాడతాము, బట్టగాల్సి ఎదుటి మీద మీదేస్తాను, తర్వాత నేను మాత్రము ముఖ్యమంత్రి పదవిలో హాయిగా పడుకుంటా అంటే కుదరదు బిడ్డ. సీటు కింద నుంచి మంట పెడతాం, లేచి ఉరుకుతావు అప్పుడు చెడ్డీ ఇప్పేసి. అర్థమవుతుందా? ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే తగిన శాస్తి జరుగుతుంది.